హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 13th డిసెంబర్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 13th డిసెంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క ఫ్లాగ్షిప్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్సు మనకి కేవలం 28,000 రూపీస్కే అందుబాటులో ఉంటుందండి. యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫేర్వెల్ 2024 ఆఫర్ అండర్లో మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఆఫర్ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సిమిలర్లీ ఆప్షనల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. మన యొక్క ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేటువంటి ప్లాట్ఫామ్ అండర్లో మనం అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఆప్షనల్ ప్రైస్ కూడా మీకు కేవలం 24,000 రూపాయలకే మీకు అందుబాటులో ఉంటుంది. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. ఆఫర్ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్ if you have any doubts. క్లియర్ అండి. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక పిక్ చేసుకుంటున్నాము. లెట్ us సీ ద అజెండా. ఇవాళ మెయిన్ ఏవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేటువంటిది. సో లెట్ us సీ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ద ఫస్ట్ వన్, లోక్సభ passes the bill to amend the Disaster Management Act of 2005. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, మనం చూడాల్సినటువంటిది. సెకండ్ ఇంపార్టెంట్, బీజింగ్స్ వార్ ఎగెనెస్ట్ ఎయిర్ పొల్యూషన్. సో బీజింగ్ ఏ విధంగా తన యొక్క చైనా వాళ్ళ కంట్రీలో ఎయిర్ పొల్యూషన్ ఏ విధంగా కౌంటర్ చేశారు, వాట్ లెసన్స్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద బీజింగ్ అనేటువంటిది ఈ ఆర్టికల్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. దట్ వీ విల్ లుక్ ఇన్ టు. Then the third important, consumer inflation eases slightly to 5.5% in November. So an article related to that of the inflation related condition గురించి మనకి చెప్తున్నారు. Prime Minister to lay the foundation stone of the కేన్ బెట్వా రివర్ లింకింగ్ వర్క్. సో కేన్ రివర్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనేటువంటి దాంట్లో మనకి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రివర్ వాటర్ లింకింగ్ ప్రాజెక్ట్ దట్ ఈస్ కేన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. దీని గురించి మనం అయితే కనుక చూస్తాం. సొమాలీ ఫెడరల్ ఫోర్సెస్ రీట్రీట్ ఫ్రమ్ ద జూబాలాండ్ పొజిషన్స్ ఆఫ్టర్ ద క్లాషెస్. సో సొమాలియాకి సంబంధించినటువంటి జియోగ్రాఫికల్ పొజిషన్ ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ని ఇక్కడ మనం చూస్తామండి. ద మిస్సింగ్ స్పాట్లైట్ ఆన్ అర్బన్ లోకల్ గవర్నమెంట్ పోల్స్ అంటారు. ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఎడిటోరియల్ ఆన్ అర్బన్ లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎడిటోరియల్ మనకి పబ్లిష్ అయింది. క్లియర్. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ దట్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ అండి. సో దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆర్టికల్స్, ఇంటర్నేషనల్ మౌంటైన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ December 11th. అండ్ అలాగే వోరోనేజ్ రాడార్, ఇండియా రష్యా రాడార్ డీల్ అయితే కనుక మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. గూగుల్ అన్వేల్స్ ద జెన్కాస్ట్ ఫర్ ద వెదర్ ఫోర్కాస్టింగ్. అండ్ దెన్ IPBES UN బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ అయితే కనుక మనకి రీసెంట్గా జరుగుతుంది. సో ఆల్ దీస్ ఆర్టికల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం అయితే కనుక డిస్కస్ చేసేటువంటిది, విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. సో ఇది మీకు మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అండి. మొత్తం ఇక్కడ మనం ఏంటంటే హిందూ న్యూస్ అనాలిసిస్ క్యారీ అవుట్ చేస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ అదర్ వెబ్సైట్స్ నుంచి పబ్లిష్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడ లైవ్లో డిస్కస్ చేయబడడం జరుగుతుంది. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 15,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 8,000 రూపీస్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక మీకు వస్తుంది. ఇక్కడ మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, గవర్నమెంట్ వెబ్సైట్స్, సో ఇవి అదర్ సోర్సెస్ నుంచి మనం హ్యాండ్ పిక్ చేసే ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేస్తాం. ఆఫర్ వచ్చేసి వ్యాలిడిటీ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ దాట్, జీస్ క్లాసెస్ అండి, యూ విల్ బీ హ్యావింగ్ ద వీక్లీ క్విజెస్ అనేటువంటివి ఉంటాయి, దెన్ మంత్లీ క్విజెస్ ఉంటాయి, అండ్ ఆఫ్టర్ దట్ టెస్ట్ డిస్కషన్ అనేటువంటిది కూడా మనకి క్లాస్లో జరుగుతుంది లైవ్లోనే. అక్కడ కూడా మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా, ఎనీ అప్రోచెస్, ఎనీ సజెషన్స్ మీరైతే కనుక అడగచ్చు. క్లియర్? Yes. So let us start the discussion. The first and foremost one, Lok Sabha, which is considered as the lower house of the parliament or also called House of People, recently passed the bill to amend the Disaster Management Act 2005. సో మన కంట్రీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ని, సో డిజాస్టర్స్ని మేనేజ్ చేయడానికి ఉండేటువంటి ఒక లెజిస్లేటివ్ బ్యాకింగే, మనకి ఒక లీగల్ ఫ్రేమ్వర్కే ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అండి. ఎస్. సో అండ్ దెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనగానే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి ఒక ఇంపార్టెంట్ ఫ్రేమ్వర్క్ కూడా గుర్తుకు రావాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెందాయి ఫ్రేమ్వర్క్. సో దీనికి సంబంధించే మనకి రీసెంట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పడం జరుగుతుంది. ఇండియా ఈజ్ fully aligned
టు మీట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద సెందాయి ఫ్రేమ్వర్క్ అని కూడా మనం చెప్తున్నాం. సెందాయి ఫ్రేమ్వర్క్ అనేటువంటిది కూడా అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ ఓన్లీ. సో నౌ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005కి కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ని అయితే కనుక యాడ్ చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం ఈ యొక్క యాక్ట్లో ఉండేటువంటి గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఫిల్ చేయడానికి బేసికల్లీ ఆ ఉన్నటువంటి వ్యాక్యూమ్ని క్లియర్ చేయడానికి మనకి ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024 అనేటువంటి దాన్ని మనకి తీసుకురావడం జరిగింది. వాటికి సంబంధించిన ఫీచర్స్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్, మనకి ద లోక్సభ పాసెస్ ద బిల్ టు అమెండ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005. ఇది మనకి జిఎస్ పేపర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి టాపిక్ అండర్లో మనం డిస్కస్ చేయొచ్చు. మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, సో ఎక్స్ప్లెయిన్ ద ఆర్ హైలైట్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024 అని చెప్పేసి మనకు అడగచ్చు. లేకపోతే హౌ కమ్ ద న్యూ బిల్ విల్ address the existing issues in the disaster management in our country can be a other potential mains question. With respect to prelims related lo manaki evadugutarante, consider the following statements with respect to disaster management amendment bill 2024 అని అడిగి వీటిలో కీ ఫీచర్స్ని ఏమేమి యాడ్ చేస్తున్నారో అనేటువంటి ఒక 4-5 ఫీచర్స్ మనకైతే కనుక ఇస్తారండి. సో యూ నీడ్ టు బి థరో విత్ బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. సో ఇన్ఫ్యాక్ట్ మెయిన్స్ కంటే కూడా మనకి ప్రిలిమ్స్ ఈజ్ మోర్ టఫర్ అండి, బికాస్ అట్లీస్ట్ ఇన్ మెయిన్స్ యూ కెన్ రైట్ సంథింగ్ of that from that particular topic, but prelims లో అలాంటి ఛాన్సే లేదు మనకి. దట్స్ ద రీజన్ ఈవెన్ దో 10 lakh people 12 lakh people రాసినా కూడా కేవలం 10 to 12,000 మంది మాత్రమే మెయిన్స్ రాస్తారు. దట్ క్లియర్లీ షోస్ ద బిగ్గెస్ట్ బ్యారియర్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ప్రిలిమ్స్ దట్ వీ హ్యావ్ టు క్లారిఫై. దట్ ప్రిలిమ్స్ రిక్వైర్స్ మోర్ స్పెసిఫిసిటీ అనేటువంటిది మనకి కావాలి. Clear? So let us start the discussion. So the disaster management amendment bill 2024 was recently passed by that of Lok Sabha. It seeks to enhance the functioning of the disaster management authorities in our country by addressing the gaps in the disaster management act 2005. So మన కంట్రీలో ఇంపార్టెంట్ అథారిటీస్ లైక్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటూ కొన్ని ఇంపార్టెంట్ అథారిటీస్ ఉన్నాయి. అండ్ మనకి ఈ బిల్లు ఇప్పుడు కొన్ని కొత్త అథారిటీస్ని కూడా, కొన్ని కొత్త ఫీచర్స్ని కూడా మనకైతే కనుక యాడ్ చేస్తున్నారు. సో దట్ ఇంకా కాంప్రిహెన్సివ్గా మనము ఈ యొక్క డిజాస్టర్స్ని కవర్ చేయడానికి, సో దట్ వీ హ్యావ్ టు రెస్పాండ్ ఇన్ సచ్ ఏ వే దట్ ద లాస్ టు ద హ్యూమన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వైల్డ్ లైఫ్ అనేటువంటిది మనకి కంప్లీట్లీ ద క్యాజువాలిటీస్ ఎంత వీలైతే అంత మనం తగ్గించాలి, బెటర్గా రెస్పాండ్ అవ్వగలగాలి. ఎన్ష్యూరింగ్ ఏ మోర్ కాంప్రిహెన్సివ్ అప్రోచ్ టు ద డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రెస్పాన్స్. In this context, see, this was a representational image of the 2004 tsunami in our country, and post this particular disaster only మన కంట్రీలో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. Now first of all, let us see some important provisions of disaster management act 2005, then we will move forward to the key features of the disaster management amendment bill, so that మనం ఇంకా బెటర్గా అప్రిషియేట్ చేయొచ్చు. Now మన కంట్రీలో డిజాస్టర్ మేనేజ్మెంట్కి గురించి మనం మాట్లాడుకుంటే, అంటే గవర్నమెంట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే వీ హ్యావ్ ఏ 3-tier అథారిటీ స్ట్రక్చర్ ఉంటుంది మనకి. అట్ ద నేషనల్ లెవెల్లో వీ హ్యావ్ ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటారు, స్టేట్ లెవెల్లో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అండ్ దెన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. సో అట్ 3 levels ఆఫ్ హైరార్కీ అనేటువంటిది మనకు ఉంటుంది. నేషనల్ లెవెల్లో మనం చూసుకుంటే కనుక NDMA అనేటువంటిది, ఇట్ ఈస్ చైర్డ్ బై దట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ నేషనల్ డిజాస్టర్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గైడ్ లైన్స్. సో ఓవరాల్ కంట్రీకి సంబంధించినటువంటి డిజాస్టర్ పాలసీ అనేటువంటిది ఎలా ఉండాలి, స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి, అండ్ ఇష్యూయింగ్ ద గైడ్ లైన్స్ టు ఆల్ ద స్టేట్స్ ఈజ్ ఆల్ కన్సర్న్డ్ విత్ దట్ ఆఫ్ NDMA చూసుకుంటుంది. స్టేట్ లెవెల్లో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ పర్టికులర్ స్టేట్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రెస్పెక్టివ్ గైడ్ లైన్స్. ఇట్ ఈస్ హెడెడ్ బై దట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్ మేనేజింగ్ ద స్టేట్ లెవెల్ డిజాస్టర్ రెస్పాన్సెస్. సో NDMA చెప్పినటువంటి డైరెక్షన్స్ని తీసుకుంటూ ఆ యొక్క గైడ్ లైన్స్ని మనకి ఫాలో అవుతూ సో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మనకి ఏంటంటే ఫంక్షన్ చేస్తుందండి. ఫాలోడ్ బై దట్ ఆ చైన్ ఇంకా కంటిన్యూ అవుతుంది అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ యాజ్ వెల్.
where it is led by district magistrates and it is responsible for that of the local disaster response on ground disaster response ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో మనకి ఏ విధంగా తీసుకుంటున్నారు, ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్కి ఆ ప్లాన్ ఎలా ఉంది అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా మనకు కవర్ చేసేది డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. సో ఓవరాల్ ఇట్స్ ఏ 3-tier structure, NDMA, SDMA and as well as the DDMA. Clear? That was the first important feature of the Disaster Management Act 2005. Moving on to the second one, disaster management plans. So it mandated that the plans at national, state and district levels for preparedness and as well as the mitigation. So in order to have to better prepare and to mitigate the impact, మనకి at the national level లోను, state level లోను, district level లోను DM plans, disaster management plans అనేటువంటి వాటిని డ్రా చేయాలండి. సో ఆ ప్లాన్స్ అనేటువంటివి వేయాలి. సో దట్ ద ప్లాన్స్ అనేటువంటివి అకార్డింగ్లీ అంటే మన యొక్క రిస్క్ పొటెన్షియల్ అది ఎలా ఉంది, వల్నరబిలిటీ అది ఎలా ఉంది, సో దానికి అకార్డింగ్గా మనం ఏమేమి స్టెప్స్ తీసుకుంటాము, ఏం స్ట్రాటజీస్ ఫాలో అవుతాము అనేటువంటివన్నీ కూడా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ గురించి మాట్లాడతాయి. దెన్ ఎప్పుడైనా మరి ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు వీ నీడ్ మ్యాన్ పవర్. సో దట్ ఇన్ ఆర్డర్ టు క్యారీ అవుట్ ద ఎవాక్యువేషన్స్ క్యారీ అవుట్ చేయడానికి, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేయడానికి మనకి ఏంటంటే కనుక సో వీ నీడ్ ఏ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ పవర్. దట్స్ వేర్ NDRF, National Disaster Response Force is there. It was established for specialized disaster responses like to carry out rescue operations, any medical aid, relief distribution. సో వాళ్ళకి మనకి ఏంటంటే డిజాస్టర్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి విక్టిమ్స్కి సో మనకి ఫుడ్ మెటీరియల్స్ కానివ్వండి, లేకపోతే కనుక క్లోతింగ్ ఆర్ అదర్ బేసిక్ మెడికల్ రిక్వైర్మెంట్స్ని అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేయడానికి మనకు ఉండేటువంటి బాడీయే ఈ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేటువంటిది. క్లియర్? దెన్ విత్ రెస్పెక్ట్ టు ఫండింగ్ మెకానిజం విషయానికి వచ్చేసరికి నేషనల్ లెవెల్లో వీ హ్యావ్ NDRF, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేటువంటిది ఉంటుంది. స్టేట్ లెవెల్లో SDRF, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేటువంటిది కూడా మనకు ఉంటుందండి. దే వర్ క్రియేటెడ్ ఫర్ రిలీఫ్ మెజర్స్. అంటే ఎప్పుడైనా ఏదైనా డిజాస్టర్ మనకి హిట్ అయినప్పుడు ఈ యొక్క మనకి ఫండ్స్ నుంచి మనీ అనేటువంటిది ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో దట్ ఇమీడియట్ మొబిలైజేషన్ అనేటువంటిది ఉండడానికి ఫండింగ్ మెకానిజం నేషనల్ అండ్ ద స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ are there which is known as NDRF and SDRF were created for carrying out the relief measures. Then so ఎంత ఉన్నా కూడా మనకి ప్రాపర్ రీసెర్చ్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయాలి అండ్ కెపాసిటీ బిల్డింగ్ చేయాలి, ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి ఎప్పటికప్పుడు. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సో రీసెర్చ్ క్యారీ అవుట్ చేయడము, కెపాసిటీ ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడము, కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ విత్ రెస్పెక్ట్ టు హ్యాండ్లింగ్ ద డిజాస్టర్స్. దాని గురించి NIDM, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి ఆర్గనైజేషన్ని మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్ దట్ ఈస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఫండింగ్ మెకానిజం అండ్ విత్ రెస్పెక్ట్ టు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అండ్ ద 3-tier స్ట్రక్చర్ గురించి. నౌ కమింగ్ టు ద కీ ఫీచర్స్ ఆఫ్ ద న్యూ లెజిస్లేషన్ దట్ ఈస్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లెట్ us see the some of the important features. First and foremost there is something called as National క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అనేటువంటి బాడీ ఉంటుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీ. ఇప్పుడు ఈ యొక్క అమెండ్మెంట్ బిల్ ద్వారా మనం ఈ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అనేటువంటి బాడీకి స్టాట్యూటరీ స్టేటస్ని కన్ఫర్ చేస్తున్నాము. సో ఓకే, స్టాట్యూటరీ స్టేటస్ అప్ టిల్ నౌ నాట్ దేర్, ద స్టాట్యూటరీ స్టేటస్ ఈజ్ బీయింగ్ గివెన్ యాజ్ ద నోడల్ ఏజెన్సీ. So the NCMC is given the statutory status as the nodal body to manage the major disasters with the national level implications. So whenever we have the national level implications ఉండేటువంటి డిజాస్టర్స్ ఏమైనా హిట్ అయితే కనుక దెన్ ఇమీడియట్లీ ఈ యొక్క బాడీని మనం కన్స్టిట్యూట్ చేస్తూ ఉంటాము. అండ్ దిట్ ఈస్ హెడెడ్ బై క్యాబినెట్ సెక్రటరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇట్ విల్ బీ హెడెడ్ బై దట్ ఆఫ్ ద క్యాబినెట్ సెక్రటరీ, ఎన్ష్యూరింగ్ హై లెవెల్ కోఆర్డినేషన్ అండ్ స్విఫ్ట్ డెసిషన్ మేకింగ్ డ్యూరింగ్ దట్ ఆఫ్ ద ఎమర్జెన్సీస్. సో దట్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద ఇంటర్ డిపార్ట్మెంట్ మనకి ఏంటంటే ఇంటర్ మినిస్ట్రీ కోఆర్డినేషన్ అది ఉండడానికి వీటన్నిటికీ కూడా సో ద క్యాబినెట్ సెక్రటరీ విల్ బి ద చైర్పర్సన్ టు దిస్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ. ఇక్కడ మనకు అడుగుతారనమాట, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అని. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ రీసెంట్లీ గివెన్ ఏ స్టాట్యూటరీ స్టేటస్ అంటారు. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద చైర్పర్సన్ ఫర్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అంటారు. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇట్ వాస్ ద క్యాబినెట్ సెక్రటరీ ఇస్ ద చైర్పర్సన్ ఫర్ దిస్
ఎన్సిఎంసి. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ దట్ హ్యాస్ బీన్ డన్. దాని లేటెస్ట్ ఫీచర్ ఏంటంటే బిల్కి సంబంధించి స్టాట్యుటరీ స్టేటస్ ఎన్సిఎంసికి కన్ఫర్ చేస్తున్నారు. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్, దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ హెచ్ఎల్సి, హై లెవెల్ కమిటీ అంటారు. ఇది మనకి ఏంటంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అది కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది స్టేట్స్కి వీళ్ళకి కూడాను అవసరమైనప్పుడు. ఇట్ ఎస్టాబ్లిష్డ్ ద హెచ్ఎల్సి విత్ ద స్టాట్యుటరీ బ్యాకింగ్. దీనికి కూడా మనకి స్టాట్యుటరీ బ్యాకింగ్ అనేటువంటి ప్రొవైడ్ టు ఓవర్సీ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ డ్యూరింగ్ దట్ ఆఫ్ ద డిజాస్టర్స్. ఇట్ విల్ బి చైర్డ్ బై ద మినిస్టర్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్ష్యూరింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ద ఫైనాన్షియల్ డిస్బర్స్మెంట్స్. సో ఈ యొక్క హెచ్ఎల్సి హై లెవెల్ కమిటీకి కూడా మనం ఏంటంటే స్టాట్యుటరీ బ్యాకింగ్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తున్నాము. వేర్ బై ఇది మనకి దీన్ని మనకి ఎవరు హెడ్ చేస్తారు అని అంటే ద మినిస్టర్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. కన్సర్న్డ్ మినిస్ట్రీ మనకి విల్ బి ద చైర్పర్సన్ ఫర్ దిస్ పర్టికులర్ బాడీ. సో హైయెస్ట్ లెవెల్లో మనకి ఎన్సిఎంసి, నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ, విచ్ విల్ బి హెడెడ్ బై దట్ ఆఫ్ ద క్యాబినెట్ సెక్రటరీ, అండ్ ద హై లెవెల్ కమిటీ విచ్ విల్ బి హెడెడ్ బై దట్ ఆఫ్ ద రెస్పెక్టివ్ మినిస్టర్. నెక్స్ట్ ఎస్డిఆర్ఎఫ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేటువంటి దాన్ని కూడా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. సో ద ప్రొవిజన్ 2005 యాక్ట్లో ద ప్రొవిజన్ ఎగ్జిస్ట్స్ ఫర్ ద ఎన్డీఆర్ఎఫ్, బట్ ఇన్ 2024 బిల్ ఇట్ ఎంపవర్డ్ ద స్టేట్ గవర్నమెంట్స్ యాజ్ వెల్ టు ఫార్మ్ ద స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ని కూడా మనకి ఏంటి అంటే కనుక ఫామ్ చేయడానికి ఎంపవర్మెంట్ ఆ యొక్క ఫెసిలిటీ అనేటువంటిది కల్పించారు. దీస్ ఫోర్సెస్ విల్ హ్యావ్ ద డిఫైన్డ్ రోల్స్ అండ్ దేర్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ విల్ బి ప్రిస్క్రైబ్డ్ బై ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్, ఎన్హాన్సింగ్ ద లోకలైజ్డ్ డిజాస్టర్ రెస్పాన్స్ కెపాసిటీ. సో ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ లెవెల్లో ఎన్డీఆర్ఎఫ్ పర్సనల్ మనకి ఏ విధంగా ఉంటారో స్టేట్ లెవెల్లో కూడా ఎస్డిఆర్ఎఫ్ అనేటువంటి ఫోర్స్ని మనం ఏంటి అని అంటే కనుక సో డెవలప్ చేయమని చెప్పేసి ఫామ్ చేయమని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్స్ వర్ ఎంపవర్డ్ టు డూ దాట్. అండ్ ఆ యొక్క అందులో ఉండేటువంటి పీపుల్ అందరికీ సంబంధించినటువంటి టర్మ్స్ ఆఫ్ సర్వీస్ కండిషన్స్ మొత్తం ఎవ్రీథింగ్ అన్నిటినీ కూడా మనకి ఏంటంటే రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ అనేటువంటివి డిసైడ్ చేస్తారు. వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళ లోకలైజ్డ్ డిజాస్టర్ రెస్పాన్సెస్ని అడ్రస్ చేయడం గురించి మనము ఈ యొక్క ఫోర్స్ని కన్స్టిట్యూట్ చేస్తున్నాము. దెన్ ఒక కొత్త అథారిటీని మనకైతే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. అర్బన్ ఏరియాస్కి ఎక్స్క్లూజివ్గా మనం ఏం చేస్తున్నాము అని అంటే కనుక ఒక అథారిటీని మనం ఇది చేస్తున్నామండి. లైక్ వీ హ్యావ్ డిడిఎంఏ రైట్, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎలా ఉందో అదేవిధంగా అర్బన్ ఏరియాస్కి ఎక్స్క్లూజివ్గా మనం ఏంటంటే కనుక అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేటువంటి దాన్ని కన్స్టిట్యూట్ చేస్తున్నారు. 2005 యాక్ట్లో ఈ అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ప్రొవిజన్ అయితే కనుక ఏమీ లేదు. బట్ 2024 బిల్లులో మాత్రం ఇప్పుడు state governments are empowered to establish the separate urban disaster management authorities for the state capitals and as well as cities, like with having municipal corporations excluding Delhi and Chandigarh, focusing upon the urban disaster risks like earthquakes, floods and as well as industrial accidents. Ante for every state, the state capital ki sambandhinchi manaki oka అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేటువంటిది మనకైతే కనుక ఫంక్షన్ చేయాలి, ఇదైతే కనుక ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పారు. దెన్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ న్యూ థింగ్, డిజాస్టర్ డేటాబేసెస్ అనేటువంటిది కూడా మనం ఏంటంటే కనుక ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ డేటాబేసెస్ అనేటువంటిలో మనకి ఏంటంటే ఎప్పుడైనా నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఏదైనా ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు ఆ యొక్క డిజాస్టర్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా మనకి ఏంటంటే కనుక ఆ యొక్క డేటాబేస్లో యాడ్ చేస్తారండి. సో దానికి సంబంధించి ఆ డిజాస్టర్ ఏంటి, ఎప్పుడు వచ్చింది, సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఏంటి, ఏమేమి మెజర్స్ తీసుకున్నారు, ఇలాంటి మొత్తం అన్నిటినీ కూడా మనకి దీంట్లో యాడ్ చేయబడడం జరుగుతుంది. దట్ ఈస్ డిజాస్టర్ డేటాబేసెస్. 2005 యాక్ట్లో ఇలాంటి ప్రొవిజన్ ఏం లేదు. టు మెయింటైన్ ద సెంట్రలైజ్డ్ డిజాస్టర్ రిలేటెడ్ డేటా అనేటువంటిది మెయింటైన్ చేయాలనే ప్రొవిజన్ ఏం లేదు. కానీ ఇప్పుడు 2024 బిల్ మాత్రం సేయింగ్ దట్ ఇట్ ప్రపోజెస్ ద క్రియేషన్ ఆఫ్ స్టేట్ and national disaster databases. These will contain detailed information on the disaster risks, fund allocation, expenditures, preparedness, mitigation plans, facilitating the data-driven policy making. సో నౌ విత్ ద హెల్ప్ ఆఫ్ డేటా ఏ విధంగా మిటిగేషన్ ప్లాన్స్ అనేటువంటివి మనం చేసాము, సో ఏ విధంగా మనకి ఫెయిల్యూర్ అయ్యింది, మొత్తం ఎవ్రీథింగ్ విల్ బీ డాక్యుమెంటెడ్ ఇన్ దీస్ పర్టికులర్ డేటాబేసెస్. సో దట్ ఫర్ ద అప్కమింగ్ మనకి ఏంటంటే పాలసీ పర్పసెస్కి కూడా మనకి ఇవి ఉపయోగపడతాయి. డిజాస్టర్ డేటాబేసెస్ అని చెప్పేసి మనం పిలుస్తామండి. దెన్
Then moving to the next one, appointments to that of the NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది కదా, ఇప్పటిదాకా మనకి ఏంటంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ యూజ్ టు లైక్ అప్రూవ్, డిసైడ్ అనమాట ఎవ్రీథింగ్, ఆఫీసర్స్ ఏంటి వాళ్ళ యొక్క మొత్తం రిలేటెడ్ డీటెయిల్స్ అన్నింటినీ కూడాను. ఇక్కడ చూడండి, ఇన్ ద 2005 యాక్ట్లో పొజిషన్ ఎలా ఉండేదంటే, ద సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఆఫీసర్స్, కన్సల్టెంట్స్ అండ్ ఎంప్లాయీస్ యాజ్ డీమ్డ్ నెసెసరీ ఫర్ ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఇప్పుడు మాత్రం ఇట్ హ్యాస్ ఆస్క్డ్ NDMA ఇట్ సెల్ఫ్ to specify the required number and category of personnel subject to the prior central government approval. సో ఇంతకు ముందు మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటే డిసైడ్ చేసేది ఎంతమంది ఉండాలి, ఏ కేటగిరీ పర్సనల్ ఉండాలి అని చెప్పేసి. బట్ నౌ దే హ్యావ్ ఆస్క్డ్ NDMA టు డూ దాట్. సో టు ప్లీజ్ categorize your requirement and tell us the requirement, specify the requirement, and that will be approved prior to the సెంట్రల్ గవర్నమెంట్ కన్సల్టేషన్. ముందు సెంట్రల్ గవర్నమెంట్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే కనుక ఆ యొక్క పర్సనల్ని మనం డ్రా చేస్తాం. నౌ ఎన్ష్యూరింగ్ దట్ ఏ నీడ్ బేస్డ్ అండ్ ఎఫిషియంట్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని మెయింటైన్ చేయడానికి. సో ఎవరు అవసరం, ఏ కేటగిరీ పీపుల్ ఎక్కువ అవసరం అన్న దాన్ని బట్టి మనకి ఏంటంటే కనుక ఆ రిక్వైర్మెంట్స్ అనేటువంటివి స్పెసిఫై చేస్తారు. ఎస్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్, మనకి ద అమెండ్మెంట్ దట్ వాజ్ ప్రపోజ్డ్. Then preparation of disaster management plans. So the national and state disaster management plans are prepared by the national and as well as the state executive committees respectively. But ఇప్పుడు మాత్రం ఏంటంటే it shifts the responsibility to NDMA and SDMA, enhancing accountability and effectiveness in the planning process. ఇంతకు ముందు మనకి నేషనల్ లెవెల్లో NEC, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీస్, SEC, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీస్, వీళ్ళు మనకి ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అనేటువంటి వాటిని వీళ్ళు డ్రా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం కొత్త బిల్లు మనకి ఏం చెప్తుందంటే కనుక, నవ్ ద రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ దట్ ఆఫ్ ద NDMA అండ్ అట్ ద సేమ్ టైమ్ SDMA. దీస్ టూ విల్ డూ దాట్ పర్టికులర్ యాక్టివిటీ. అది వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది మనకి చెప్పడం జరుగుతుంది. సో ఒక్కసారి ప్రిపరేషన్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అనేటువంటిది ఒకటి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి అపాయింట్మెంట్స్ టు దట్ ఆఫ్ NDMA రిలేటెడ్ చేంజెస్ ఒకటి చేశారు. డిజాస్టర్ డేటాబేసెస్ గురించి ఏం చేంజ్ జరిగింది, అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, and moving forward high level committee is one thing, and as well as NCMC, నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీకి స్టాట్యుటరీ బ్యాకింగ్. ఇవి మనకి వెరీ వెరీ ఫండమెంటల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి మనకి తీసుకొచ్చినటువంటి చేంజెస్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024 అండ్ అట్ ద సేమ్ టైమ్ ద కోర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్లీ మనకి రాస్తారు హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్ 2024 ఆర్ హైలైట్ ద కీ ఫీచర్స్ ఏవేంటి అంటారు. అప్పుడు మీరు ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీరు అయితే కనుక ఇలా అనలైటికల్గా ఇంతకు ముందు దాంతో యాక్ట్ తోటి కంపేర్ చేస్తూ రాస్తూ ఉంటే కనుక సో దట్ విల్ బి ఏ మోర్ వాల్యూ యాడెడ్ రాదర్ దాన్ డైరెక్ట్లీ రైటింగ్ ద ఫీచర్స్. క్లియర్? ఎస్. సో దీనికి సంబంధించి ఒక పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే కనుక, క్రిటికల్లీ ఎవాల్యుయేట్ ద అమెండ్మెంట్స్ ప్రపోజ్డ్ ఇన్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024, హైలైటింగ్ హౌ దే విల్ అడ్రస్ ద గ్యాప్స్ ఇన్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. సో ముందు అమెండ్మెంట్స్ ఏంటి అనేటువంటిది క్రిటికల్లీ ఎవాల్యుయేట్ చేయండి. ఆ తర్వాత మనకి ఏంటంటే ఇది ఏ విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో ఉండేటువంటి గ్యాప్స్ని మనకి అడ్రస్ చేస్తుంది అనేటువంటి దాన్ని మేము ఐడెంటిఫై చేయాలి. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. So now moving on to that of the next article. Yes అండి, దిస్ వాజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ వన్, బీజింగ్స్ వార్ ఎగెన్స్ట్ ఎయిర్ పొల్యూషన్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి, అంటే మెయిన్స్ పరంగా మనకి బాగా ఉపయోగపడుతుంది ఈ ఆర్టికల్. లైక్ ఈ ఆర్టికల్లో సో వాట్ టుడే ఈజ్ ఫేసింగ్, టుడే ఇండియా ఈజ్ ఫేసింగ్, దట్ ఈస్ ద ఢిల్లీ. మనం చూసినట్లయితే ఎయిర్ పొల్యూషన్ తోటి ఎంత స్ట్రగుల్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం రోజు కూడా, పర్టికులర్లీ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ వింటర్. సో ఒక పక్కన స్టబుల్ బర్నింగ్ అనేటువంటిది పెరిగిపోయి మనకి వాటి నుంచి మనకి పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. అండ్ సో ఢిల్లీ యొక్క గ్యాస్ ఛాంబర్ లాగా మనకైతే కనుక తయారవుతుంది. నవ్వు ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఆథర్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఆథర్స్ ఏ విధంగా బీజింగ్ నుంచి చూసి ఢిల్లీ నేర్చుకోవాలి. ఈ రోజున ఢిల్లీ ఎలా ఉందో ఒకప్పుడు బీజింగ్ ఇలాగే ఉండేది. బట్ బీజింగ్ వార్ ఎగెన్స్ట్ ఎయిర్ పొల్యూషన్గా దీన్ని ఒక మిషన్ మోడ్గా తీసుకుని వాళ్ళ కంట్రీలో పర్టికులర్లీ బీజింగ్లో ఉండేటువంటి ఎయిర్ పొల్యూషన్ని మనకి కంట్రోల్ చేశారు. అంటే ఏ విధంగా స్టెప్స్ తీసుకున్నారు అని కొన్ని స్టెప్స్ మనకి ఐడెంటిఫై చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం వాట్ లెసన్స్ నౌ
ఢిల్లీ కెన్ లెర్న్ ఫ్రమ్ ఇట్. మనం ఏవేం చెయ్యగలం, ఏవేం చెయ్యాలి అంటూ కొన్ని ఇంపార్టెంట్ ఐడియాస్ని కూడా మనకి మెన్షన్ చేశారండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద కాంటెక్స్ట్ రైట్. సో లెట్ us see some important things. సో బీజింగ్ యొక్క మనకి యాక్షన్ ప్లాన్ మనం తీసుకుంటే కనుక వీళ్ళు దాన్ని 3 phases డివైడ్ చేసి, సో ద బీజింగ్ హ్యాస్ done phenomenally well, like with respect to public transportation enhance చేయడము, లేకపోతే కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ అనేటువంటి దాన్ని కంప్లీట్లీ తగ్గించడము, ఎమిషన్స్ని కార్బన్ ఇంటెన్సిటీస్ని తగ్గించడం. దెన్ అట్ ద సేమ్ టైమ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ దే హ్యావ్ డన్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్. సో దట్ పొలిటికల్ విల్ ఈజ్ దేర్ అండ్ దట్ ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక మనకి అరౌండ్ 6 times అడిషనల్గా మనకి కావాల్సినటువంటి రిక్వైర్డ్ మనకి కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్స్ని కూడా చేసి వీళ్ళు ఏం చేశారు అని అంటే కనుక బీజింగ్లో ఉండేటువంటి ఎయిర్ పొల్యూషన్ని మనకి కంట్రోల్ చేశారు. ఇప్పుడు ఢిల్లీ కూడా మనకి ఏంటంటే కనుక ఇదే విధంగా కొన్ని రికమెండేషన్స్ని హైలైట్ చేశారండి. సో సమ్ ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఇక్కడ మనం ఆర్టికల్లో చూసినట్లయితే మనకి మెన్షన్ చేస్తారు. సో ఢిల్లీలో మనకు చూసుకుంటే ఫస్ట్ మెయిన్లీ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ కంట్రిబ్యూటర్ లోకల్ పొల్యూషన్ గురించి మనం పట్టించుకుంటే కనుక. నౌ ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని పెంచాలి, పర్టికులర్లీ ద బస్ ట్రాన్స్పోర్టేషన్ ఎన్హాన్స్ చేయాలి. ఈ రోజున మనకి ఢిల్లీలో ఉండేటువంటి ఈ యొక్క డిటీసీ బస్ ఫ్లీట్ ఏదైతే ఉందో కంప్లీట్లీ ఇన్ఎడిక్వేట్, ఢిల్లీ లాంటి పాపులేషన్కి మనకైతే కనుక సరిపోదు. సో ఇట్ హ్యాస్ టు బీ కంప్లీట్లీ రివాంప్డ్. సో మెట్రోస్ ఆర్ అన్ ఎక్సలెంట్ చాయిస్ బట్ దే ఆర్ కంపారిటివ్లీ ఎక్స్పెన్సివ్. సో దేర్ ఫోర్ ఖచ్చితంగా మనం ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటి దాన్ని మనము ఎన్హాన్స్ చేయాలి అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్ ఐడియాగా వీళ్ళు మనకి చెప్పడం జరుగుతుందండి. సో సెకండ్ ఇంపార్టెంట్ ఐడియా మనకి ఏంటంటే కనుక ఈ రోజుకి కూడా ఢిల్లీ పీపుల్కి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ సప్లై అంతా కూడా మనకి కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ నుంచే మనకైతే కనుక వస్తుంది. నవ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు ట్రాన్సిషన్ ఇట్ టు దట్ ఆఫ్ ద సోలార్ బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ రూఫ్ టాప్ స్కీమ్స్ని మనం అయితే కనుక ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ అలాగే వాళ్ళ యొక్క కరెంట్ బిల్స్లో డిస్కౌంట్స్ అవి కూడా మనం ప్రొవైడ్ చేసి ఆ యొక్క ఎక్సెసివ్ పవర్ ఏదైనా ఉంటే కనుక అది గ్రిడ్కి మనం అయితే కనుక కనెక్ట్ చేయొచ్చు. దీని ద్వారా కూడా కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ వల్ల కావాల్సినటువంటి డిమాండ్, వాటి యొక్క డిమాండ్ అనేటువంటిది మనకి తగ్గుతుంది. ఓవరాల్గా మనకి ఎమిషన్స్ అనేటువంటివి కంట్రోల్ అవుతాయి. ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ దిస్ పర్టికులర్ థింగ్ దే ఆర్ సేయింగ్ అండి. అండ్ దెన్ నెక్స్ట్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఐడియా వచ్చేసి లైక్ ద వే ద బీజింగ్ హ్యాస్ డన్ ఇట్ రీజనల్ కోఆపరేషన్ విషయానికి వచ్చేసరికి. సో ద సిమిలర్ వే మనకి ఢిల్లీ కూడా నైబరింగ్ స్టేట్స్ తోటి లైక్ పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హర్యానా, బికాస్ ఫ్రమ్ వేర్ ఓన్లీ వింటర్ మంత్స్లో మనకి పొల్యూషన్ అనేటువంటిది ఎక్కువ అయితే కనుక పెరుగుతుందండి, మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు స్టబుల్ బర్నింగ్. సో వాళ్ళతోటి మనం అయితే కనుక కొలాబరేట్ అవ్వాలి అంటూ థర్డ్ ఇంపార్టెంట్ ఐడియా మనకి చెప్తున్నారు. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద పీపుల్ ఆఫ్ ఢిల్లీ నీడ్ టు బి వెరీ సీరియస్. సో ఇంతకు ముందు ఇప్పుడు పొల్యూషన్ లెవెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొంత తగ్గగానే మనకి ఏంటంటే కనుక ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు బెటర్గానే ఉంది అంటూ మనం ఏంటి అని అంటే కనుక ఆ రిలీఫ్ ఫీల్ అవ్వడం కాదు. వీ హ్యావ్ టు బ్రింగ్ ద ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్. సో సేయింగ్ దట్ it has to be completely clean. So because we have a right to have a clean air అనేటువంటిది మనం ఏంటి అని అంటే కనుక ఉండడానికి అయితే కనుక క్లీన్ ఎయిర్ అనేటువంటిది మన యొక్క రైట్. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఎవ్రీ సిటిజన్ నీడ్ టు బి ఫీల్ రెస్పాన్సిబుల్ అండ్ అట్ ద సేమ్ టైం బ్రింగ్ ద ప్రెషర్ అపాన్ ద గవర్నమెంట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక ఇట్స్ నాట్ దట్ దెర్ ఆర్ నో ఐడియాస్ లైక్ హౌ టు కంట్రోల్ ద ఎయిర్ పొల్యూషన్. దెర్ ఆర్ సో మెనీ ఐడియాస్ ఆర్ దేర్. సో దెర్ ఈజ్ నో డెర్త్ ఆఫ్ ఐడియాస్ బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్. So be it from the Delhi government or from the central government, even though they are occupying the power from the past decade, so on ground literally they have not done nothing అంటూ మనకి ఈ ఆర్టికల్లో లాస్ట్లో క్రిటిసైజ్ చేస్తున్నారండి. సో వేర్ బై వీ హ్యావ్ టు యాక్ట్. సో దే హ్యావ్ టు లిజన్ to these concerns and now it's the time for the act by drawing the lessons from that of the Beijing. This is what is the idea behind this whole article. So I hope you have understood it. So fatafat మనం ఏంటంటే క్విక్గా పాయింట్స్ అనేటువంటిది కవర్ చేసేద్దాం. Beijing's war against the air pollution. This article discusses basically how Beijing, which once faced air pollution levels similar to that of the today's Delhi, managed to reduce its pollution levels significantly between 2013 and 17 through a coordinated efforts. The author also explores Beijing's multi-pronged strategy and suggests how Delhi can also learn from it to combat its air quality crisis effectively. మనం ఏ విధంగా
ఢిల్లీ ఎయిర్ క్వాలిటీని మనం ఫైట్ చేయడం గురించి, అంటే ఆ డిటారియేట్ అయిపోతున్నటువంటి ఎయిర్ క్వాలిటీని మనం ఇది చేయడం గురించి, కర్టైల్ చేయడం గురించి, మనం లేకపోతే ఇంప్రూవ్ చేయడం గురించి ఏం చేయొచ్చు. సో దిస్ వాజ్ వాట్ ఈస్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద చైనా అండి ఆఫ్టర్ మనకి ఏంటి అంటే కనుక పొల్యూటింగ్ వార్ మనకి ఏంటంటే ఎలిమినేట్ చేసిన తర్వాత ఎయిర్ పొల్యూషన్ కంప్లీట్గా. ఎస్, హౌ ఇట్ హ్యాస్ డన్ ఇట్. సో ద బీజింగ్స్ యాన్యువల్ యావరేజ్ AQI, so that is air quality index అంటారు, in 2015 was comparable to the Delhi's current levels, which is about somewhere around 155. సో పొల్యూషన్ కంట్రోల్ ఫేజెస్ తీసుకుంటే 3 ఫేజెస్గా వీళ్ళు మనకైతే ఇంప్లిమెంట్ చేశారు, లైక్ 1998 to 2008, 2009 to 2013, 2013 to 2017. ఈ ఫేజెస్ అవి మనకి గుర్తున్నా గుర్తు లేకపోయినా కూడా పర్వాలేదు, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ మనకి అంటే ఏ విధంగా ఫేజ్ అప్రోచ్ ద్వారా వాళ్ళు మనకి అచీవ్ చేశారు. సిన్స్ బీజింగ్ హ్యాస్ అచీవ్డ్, ఢిల్లీ కెన్ ఆల్సో డూ ఇట్, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ టు డూ ఇట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆథర్ మాట్లాడుతున్నారు. లైక్ ఎర్లీ రిఫార్మ్స్ తీసుకున్నారండి, ఏ విధంగా షట్టింగ్ డౌన్ ద అబ్సొల్యూట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, అంటే అవుట్డేటెడ్ ఓల్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ కూడా షట్ డౌన్ చేసేయడము, కోల్ బేస్డ్ ఎమిషన్స్ని టార్గెట్ చేసి వాటన్నిటినీ కూడా కంట్రోల్ చేయడం ఇనీషియల్గా తీసుకున్నారు. ఆ తర్వాత ఇంప్లిమెంట్ ద స్ట్రిక్ట్ రీజనల్ కొలాబరేషన్ మెజర్స్ అండ్ కంట్రోలింగ్ ద వెహికల్ నుంచి వచ్చేటువంటి ఎమిషన్స్ని కూడా మనకైతే కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దెన్ కాంప్రిహెన్సివ్ పాలసీ ఎన్ఫోర్స్మెంట్ విత్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ అట్ నేషనల్, రీజనల్ అండ్ లోకల్ లెవెల్స్లో తీసుకున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎన్హాన్స్ చేశారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఎంతవరకు అవసరమైనటువంటిది అంత ఇన్వెస్ట్మెంట్స్ కూడా వెనకాడకుండా మనకి ఏంటి అని అంటే కనుక పెట్టడం జరిగింది. సో ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ దేర్ కమిట్మెంట్స్, అండ్ నౌ టుడే బీజింగ్ బికేమ్ ఏ సక్సెస్ఫుల్ అండ్ an excellent example to the entire world, so like to control this air pollution. నౌ బీజింగ్ విషయానికి వచ్చేసరికి సోర్స్ ఆఫ్ పొల్యూషన్ మనకు తీసుకుంటే లైక్ కోల్ బేస్డ్ హీటింగ్, ఇండస్ట్రియల్ ఎమిషన్స్, మోటార్ వెహికల్స్ నుంచి మనకైతే కనుక వస్తుంటుంది. మరి మన కంట్రీలో ఢిల్లీలో పర్టికులర్లీ కన్స్ట్రక్షన్ డస్ట్, వెహికల్ ఎమిషన్స్, కోల్ బేస్డ్ ఎనర్జీ ప్రొడక్షన్స్ ఆర్ డామినేటింగ్ ద పర్టికులర్లీ డ్యూరింగ్ ద వింటర్ మంత్స్లో మనకి ఏంటి అని అంటే కనుక వీటి నుంచి సోర్స్ ఆఫ్ పొల్యూషన్ పర్టికులర్లీ పార్టికులేట్ మ్యాటర్ 2.5 మనకైతే కనుక పొల్యూట్ అవుతుందండి. సో పాలసీ ఇంటర్వెన్షన్స్ ఏ విధంగా మనకి బీజింగ్ తీసుకుంది, కోల్ రిడక్షన్, మనకి కోల్ బేస్డ్ ఎమిషన్ లైక్ ట్రాన్సిషన్ ఫ్రమ్ కోల్ టు క్లీన్ ఎనర్జీకి ట్రాన్సిషన్ అయ్యారు, రెడ్యూస్డ్ ద కోల్ డిపెండెన్సీ బై అబౌట్ 74%. నెక్స్ట్ వెహికల్ ఎమిషన్స్ని కంట్రోల్ చేశారు, లైక్ ఇంట్రడ్యూసింగ్ ద స్ట్రిక్ట్ వెహికల్ ఎమిషన్ నార్మ్స్, ప్రమోటింగ్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్, రిస్ట్రిక్టెడ్ ద యూసేజ్ ఆఫ్ ద ఓల్డ్ కార్స్, అండ్ దెన్ రీజనల్ కొలాబరేషన్ పెట్టుకున్నారు, కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ విత్ నైబరింగ్ ప్రావిన్సెస్ ఇన్ ఆర్డర్ టు ట్యాకిల్ ద క్రాస్ బార్డర్ పొల్యూషన్. దట్ ఈస్ వేర్ నౌ టుడే ఢిల్లీ ఈజ్ ఫేసింగ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద నైబరింగ్ స్టేట్స్ పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హర్యానా. And mostly financial investments spent approximately $18 billion between 2013 and 17 on the pollution reduction measures కూడా మనకి ఏంటంటే వీళ్ళు తీసుకోవడం జరిగింది. As a result, what was the outcome? Now the outcome is Beijing achieved a 35% reduction in particulate matter 2.5 levels, setting a benchmark for cities with the similar pollution challenges. వాట్ ఆర్ ద సజెషన్స్ బై ద ఆథర్, ఏమేమి ఇంపార్టెంట్ సజెషన్స్ మనం ఏం నేర్చుకోవాలి. ఫస్ట్ వన్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని పెంచండి. మన యొక్క ఢిల్లీ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మనం తీసుకున్నట్లయితే కనుక ఎఫిషియన్సీ అనేటువంటిది పెంచాలి. వీ హ్యావ్ టు రెడ్యూస్ ద రిలయన్స్ ఆన్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్. వీ హ్యావ్ టు ఆఫర్ అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ టు దట్ ఆఫ్ ద సిటిజన్స్. ఓల్డ్ వెహికల్స్ని స్క్రాప్ చేయండి, అంటే ఆల్ టుగెదర్ డైరెక్ట్గా బ్యాన్ చేయడం కాదు, సంథింగ్ వే ఆఫ్ కైండ్ ఆఫ్ సబ్సిడీ ఆర్ ఇన్సెంటివ్స్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేస్తే కనుక, so then people will be more considerate and they will be involving, like implement the scrappage policies for outdated vehicles and subsidize the shift to electric vehicles purchase చేస్తున్నందుకు వీటికి కూడా సబ్సిడీస్ అవి ప్రొవైడ్ చేస్తూ ఉండడం వల్ల కూడా మనం ఏంటంటే కనుక వీళ్ళని ఓల్డ్ వెహికల్స్ని విడిచిపెట్టి ద న్యూ జెన్ క్లీన్ వెహికల్స్కి మనం ఏంటి అంటే కనుక రావచ్చు. అండ్ వీ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ సరౌండింగ్ స్టేట్స్ లైక్ పంజాబ్ అండ్ హర్యానా అండ్ రీజియన్స్ టు అడ్రస్ ద క్రాస్ బార్డర్ పొల్యూషన్ని అడ్రస్ చేయడం గురించి. దెన్ వీ హ్యావ్ టు టేక్ ద టార్గెటెడ్ పాలసీస్ మనం ఫాలో అవ్వాలి, లైక్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ని కంట్రోల్ చేయాలి, కన్స్ట్రక్షన్ డస్ట్, రెసిడెన్షియల్ హీటింగ్ టు కాంబాట్ మేజర్ కంట్రిబ్యూషన్స్ టు ద పొల్యూషన్ టు దట్ ఆఫ్ ద ఢిల్లీ. పబ్లిక్ అవేర్నెస్ పెంచాలి, ఎంగేజ్ సిటిజన్స్ ఇన్ పొల్యూషన్ కంట్రోల్ ఎఫర్ట్స్ త్రూ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. సో అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి ఏంటంటే పొలిటికల్ విల్ అనేటువంటిది ఉండాలి. ఈ ఐడియాస్ ఆర్ సో మెనీ ఆర్ దేర్, దట్ పొలిటికల్ విల్ నీడ్ టు బి దేర్ అండి. దిస్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మూవింగ్ ఆన్ టు ద థర్డ్ వన్ అండ్ కన్క్లూజన్ వచ్చేసి
Beijing's success in reducing air pollution demonstrates that a coordinated, well-funded, very important, well-funded and multi-sectoral approach can deliver the measurable improvements. Similarly, for Delhi also, adopting the Beijing's strategies tailored to local conditions can pave the way towards cleaner air and a healthier future for its residents. So this was the second important one. And moving to the third one, consumer inflation eases slightly to 5.5% in November 2024 అని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే పబ్లిష్ అయింది. మనకి ఇప్పుడు రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఫుడ్ ఇన్ఫ్లేషన్ కంటిన్యూ టు రిమైన్ అబౌవ్ 9% మార్క్ అయితే కనుక ఉందండి. బట్ కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ మనకి ఏంటి అని అంటే కనుక ఇంతకు ముందు 6.2% నుంచి నవ్ ఇట్ రిటైల్ ఇన్ఫ్లేషన్ వచ్చే 6.2% నుంచి మనకి ఏంటంటే నవ్ ఇట్ కేమ్ టు 5.8% అని చెప్పేసి చెప్తున్నారు. సో ఏ మైల్డ్ రెస్పైట్ అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. ఎస్, సో ఈ పాయింట్స్ చూద్దాం ఇక్కడ. ఇండియాస్ రిటైల్ ఇన్ఫ్లేషన్ కూల్డ్ స్లైట్లీ టు 5.5% ఇన్ నవంబర్ ఫ్రమ్ ఏ 14-month హై ఆఫ్ 6.2%. See, now it was 5.5% in November from the 14-month high of 6.2%, but remained significantly elevated for the rural consumers. రూరల్ లెవెల్లో మాత్రం మనకి ఏంటంటే ఇది 5.95% ఉంది. అర్బన్ ఏరియాస్లో వచ్చేసి ఇట్ డ్రాప్ టు 4.8% అని మనకి చెప్పడం జరుగుతుంది. అంటే రూరల్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ ఈజ్ అట్ ద హయ్యర్ సైడ్ అయితే కనుక ఉంది. అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్సో అబౌవ్ 9% మార్క్ అయితే కనుక ఉందని మనకు చెప్పడం జరుగుతుంది. దిస్ ఈస్ ప్యూర్లీ మనకి ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ అయితే కనుక పబ్లిష్ చేశారండి, ఏవేవి వేటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి. లెట్ us read the important points here. India's retail inflation declined to 5.5% in November 2024 when compared with 6.2% in the October 2024. It is primarily driven by drop in the food prices, although the rural inflation is remaining still elevated. Rural inflation మాత్రం ఇంకా ఎక్కువగానే ఉంది, కానీ మన యొక్క రిటైల్ ఇన్ఫ్లేషన్, ఇండియాస్ రిటైల్ ఇన్ఫ్లేషన్ ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ టు 5.5% అని చెప్తున్నారు. ఓవరాల్ ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? Yes, retail inflation decreased to 5.5%, reaching a 14-month low. Rural inflation remained higher at the 5.95%, while urban inflation stood at the 4.8% మనకి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఇట్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 10.9% టు 9.04%. అండ్ మేజర్ డ్రైవర్స్ ఏమేంటి, యొక్క డిక్లైన్ కారణం ఏమేంటి అంటే వెజిటబుల్స్, పల్సెస్, షుగర్ అండ్ మిల్క్. అండ్ వెజిటబుల్స్ ఇన్ఫ్లేషన్ సా ఏ సిగ్నిఫికెంట్ డ్రాప్ ఫ్రమ్ 42% ఇన్ అక్టోబర్ టు 29% వైల్ ఆయిల్స్. రీజనల్ డిస్పారిటీస్ని కూడా మనకు మెన్షన్ చేయడం జరిగిందండి. హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ స్టేట్స్ మనకి బీహార్, ఒడిస్సా అండ్ యాజ్ వెల్ యాజ్ యూపీలో హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ లెవెల్స్ అయితే కనుక ఉన్నాయి. ఢిల్లీలో మనకి లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ 2.65%. సో విత్ లెస్ దాన్ 4% టార్గెట్ అయితే కనుక ఆర్బీఐస్ టార్గెట్ అని మనకి చెప్పడం జరుగుతుంది. పల్సెస్ ఇన్ఫ్లేషన్ కూడా మనకైతే కనుక తగ్గింది. బట్ ఫ్రూట్స్ ఇన్ఫ్లేషన్ ఈస్ ఆల్సో రెడ్యూస్డ్. పర్సనల్ కేర్ అండ్ ఎఫెక్ట్స్ ద ఇన్ఫ్లేషన్ మోడరేట్లీ స్లైటెడ్ బట్ రిమైన్డ్ హై at 10.04%. Yes. And then they emphasized that the role of seasonal corrections in vegetable prices and importance of managing the persistent inflation oils and fats. A strong rabi crop and further food price moderation are crucial for the sustained inflation control అనేటువంటిది మనకి ఎకనామిక్స్ అయితే కనుక చెప్తున్నారండి. సో ఇట్స్ ప్యూర్లీ స్టాటిస్టిక్స్ బేస్డ్ ఆర్టికల్, లైక్ ఏ విధంగా మనకి ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఉంది అని చెప్పేసి. అండ్ అగైన్ నెక్స్ట్ మంత్ మళ్ళీ న్యూ డేటా అనేటువంటిది వస్తుంది. ఐడియల్లీ యూ వీ నీ నాట్ మగ్ అప్ దిస్ పర్టికులర్ డేటా. సో జస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ హౌ ద ట్రెండ్ ఈస్ గోయింగ్ ఆన్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ మనకి, దిస్ ఇస్ వన్ వెరీ ఇంపార్టెంట్ వన్ అండి. ప్రైమ్ మినిస్టర్ టు లే ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ద కేన్ బెట్వా రివర్ ఇంటర్లింకింగ్ వర్క్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద కేన్ బెట్వా రివర్ లింకింగ్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ వాటర్స్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి. సో దీని గురించి మనకి ఏంటంటే కనుక, సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఈస్ కేన్ బెట్వా రివర్ లింకింగ్ అండి. ప్రైమ్ మినిస్టర్ విల్ లే ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ద కేన్ బెట్వా రివర్. కేన్ అనేటువంటి రివర్ని మనకి ఏంటంటే బెట్వా అనేటువంటి రివర్ని మనకి ఏంటంటే కనుక లింక్ చేస్తున్నారు. సర్ప్లస్ వాటర్ ఒక చోట ఉన్నటువంటి దాన్ని డ్రాట్ ప్రోన్ రీజియన్ ఆర్ వాటర్ స్కేర్సిటీ ఉండేటువంటి రీజియన్కి మనం ఏంటి అని అంటే కనుక దాన్ని అక్కడ ప్రొవైడ్ చేసేటువంటి ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ద ప్రాజెక్ట్ ఇన్ మధ్యప్రదేశ్. On December 25th, the birth anniversary of the former Prime Minister Atal Bihari Vajpayee, says Chief Minister Mohan Yadav. So he was speaking to the reporters on the completion of 1 year of his government. The project to link the Ken and Betwa rivers will benefit the Chatarpur, Panna,
తికమ్గర్, నివాడి, డామోహ్ ఇవన్నీ కూడా మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్కి కూడా మనకి అయితే కనుక హెల్ప్ అవుతుంది. అండ్ బుండెల్ఖండ్ రీజియన్కి కూడా విచ్ ఇస్ ఏ డ్రాట్ ప్రోన్ వాటర్ స్కేర్స్ రీజియన్కి కూడా మనకి ఇక్కడ ఏంటి అంటే కనుక ఇరిగేషన్కి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. సో లెట్ us read some important points. First let me show you the map. So here this is what is the mapping the Ken and as well as the Betwa. So here this was the Betwa river and this was the Ken river. So ఈ యొక్క ఇంటర్లింకింగ్ Ken Betwa లింక్ అనేటువంటిది మనకి ఏంటంటే చేస్తున్నారు. ఇందాక మనం చూసాం కదా చాత్పూర్, నెక్స్ట్ వచ్చేసి లలిత్పూర్, తికమ్గర్, ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక వీటి వల్ల బెనిఫిట్ అయితే పొందుతాయి. సో దెన్ బుండెల్ఖండ్ రీజియన్లో మనం ఏంటి అని అంటే కనుక సో ద డ్రాట్ ప్రోన్ రీజియన్కి ఇరిగేషన్ సప్లై అనేటువంటి దాన్ని మనం చెయ్యొచ్చు అని చెప్పి ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మనకి చెప్తున్నారండి. సో ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విల్ లే ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ద కేన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఆన్ December 25th ఇన్ మధ్యప్రదేశ్. దిస్ ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు అడ్రస్ ద వాటర్ స్కేర్సిటీ ఇన్ ద బుండెల్ఖండ్ రీజియన్. సో బుండెల్ఖండ్ రీజియన్లో మనకి ఏంటి అని అంటే కనుక వాటర్ స్కేర్సిటీని అయితే కనుక ఇది అడ్రస్ చేస్తున్నారు. Then at the same time it is a what is KBLP Ken Betwa Link Project. KBLP అనేటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ ఏ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ ఎయిమ్డ్ అట్ ట్రాన్స్ఫరింగ్ ద సర్ప్లస్ వాటర్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద కేన్ రివర్ ఇన్ మధ్యప్రదేశ్ టు దట్ ఆఫ్ ద బెట్వా రివర్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో సర్ప్లస్ వాటర్ని ఒక దాంట్లోంచి మనకి ఇంకొక దానికి ఏంటి అంటే ఇంకొక ఏరియాస్కి మనం ఏంటి అని అంటే కనుక డైవర్ట్ చేస్తున్నాము. ద ప్రైమరీ గోల్ ఏంటి టు ఇరిగేట్ ద డ్రాట్ ప్రోన్ బుండెల్ఖండ్ రీజియన్ విచ్ ఇస్ కవరింగ్ ద డిస్ట్రిక్ట్స్ లైక్ సో ఛాతర్పూర్, పన్నా, తికమ్గర్ మధ్యప్రదేశ్ అండ్ ఝాన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ బండా, మహోబా ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ అన్నింటినీ కూడా మనకైతే కనుక కవర్ అవుతున్నాయి. సో దిస్ ప్రాజెక్ట్ ఆల్సో ఇన్క్లూడ్స్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ మల్టీపర్పస్ డ్యామ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ కెనాల్ని ఒకటి 230 కిలోమీటర్ కెనాల్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే టు ఛానల్ ద వాటర్ టు ద ఎఫెక్టెడ్ ఏరియాస్. అండ్ ఇట్స్ నాట్ దట్ ఓన్లీ కేన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఒక్కటే కాదు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 30 రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ ప్లాన్డ్ అక్రాస్ అవర్ కంట్రీ. సో సిగ్నిఫికెన్స్ చూస్తే ఇది మనకి ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఎన్హాన్స్ ద వాటర్ కన్జర్వేషన్ త్రూ ఏ మల్టీపర్పస్ డ్యామ్, generates about 103 megawatt hydropower and ensures drinking water supply to around 62 lakh people కి మనకి ఏంటి అంటే కనుక డ్రింకింగ్ వాటర్ సప్లై అయితే కనుక ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ పొటెన్షియల్ అని కూడా మనకు చెప్తున్నారు. అండ్ అలాగే ఇట్ సపోర్ట్స్ ఇరిగేషన్ ఫర్ ద డ్రాట్ ప్రోన్ రీజియన్స్ లైక్ బుండెల్ఖండ్ రీజియన్లో మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డ్రాట్ ప్రోన్ రీజియన్ చేసి ఎన్ష్యూరింగ్ ద అగ్రికల్చరల్ స్టెబిలిటీ. సో బట్ డిస్పైట్ all these benefits there are certain issues as well అండి, బికాస్ మనకి ఏంటంటే పన్నా దగ్గర వీ హ్యావ్ ఏ పన్నా టైగర్ రిజర్వ్ అయితే కనుక ఉంది మనకి. సో దిస్ ప్రాజెక్ట్ పాసెస్ త్రూ ద critical tiger habitat in the Panna Tiger Reserve, raising the ecologists and as well as wildlife conservation concerns అయితే కనుక మనకైతే కనుక రైజ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. అండ్ ఇట్ ఆల్సో రిక్వైర్స్ అప్రూవల్ ఫ్రమ్ ద NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ రెగ్యులేటరీ అథారిటీస్. ఎకనామిక్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి మనకి ఈ ప్రాజెక్ట్కి. ఇట్ బికాస్ మెయిన్లీ హై కాస్ట్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద కన్స్ట్రక్షన్ అండ్ లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ విత్ కాస్ట్స్ రైజింగ్ బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ డిలేస్ అనేటువంటి అవ్వడం వల్ల మనకి ఏంటంటే కనుక రోజు రోజుకి ఇంకా వీటి యొక్క కాస్ట్ అనేటువంటిది ఇంకా పెరిగిపోతుంది. అండ్ సమ్ సార్ట్ ఆఫ్ సోషల్ ఇంపాక్ట్ కూడా మనకు ఉంది. ఇట్ మైట్ బి రిజల్ట్ ఇన్ డిస్ప్లేస్మెంట్ డ్యూ టు ద డ్యామ్ కన్స్ట్రక్షన్ ఇన్వాల్వ్స్ రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్, సో లీడింగ్ టు ద సర్టెన్ సోషో ఎకనామిక్ ఛాలెంజెస్ యాజ్ వెల్. సో హోప్ దీస్ ఛాలెంజెస్ నీడ్ టు బి అడ్రస్డ్ so before the completion of this particular thing, and potential risk to the water security in that of the Panna as well. దీనికి సంబంధించినటువంటి పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు అంటే ఎగ్జామిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కేన్ బెట్వా లింక్ ప్రాజెక్ట్ ఇన్ అడ్రసింగ్ ద వాటర్ స్కేర్సిటీ ఇన్ ఇండియా, ఆల్సో హైలైట్ ద ఛాలెంజెస్ ఇట్ ఫేసెస్ అండ్ సజెస్ట్ సమ్ మెజర్స్ ఫర్ ఇట్స్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అండి విత్ రెస్పెక్ట్ టు దిస్. ఎస్, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. Somali federal forces retreat from the Jubaland positions after clashes. సో ఇప్పుడు సొమాలియాకి సంబంధించి ఇట్స్ అన్ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ. ఇక్కడ కూడా మనకి ఏంటి అని అంటే కనుక కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి జరుగుతున్నాయి వేర్ ద సొమాలి ఫెడరల్ ఫోర్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీజనల్ ఫోర్సెస్ అనేటువంటి వాళ్ళు మనకి ఏంటంటే క్లాషెస్లో ఉన్నారండి. ఇక్కడ చూడండి, సొమాలి ఫెడరల్ ట్రూప్స్ హ్యావ్ రిట్రీటెడ్ ఫ్రమ్ ద సదరన్ జుబాలాండ్ రీజన్ ఫాలోయింగ్ ద క్లాషెస్ విత్ ద రీజనల్ ఫోర్సెస్. సో దట్ వాజ్ లెడ్ బై ద అహ్మద్ మాడోబ్. The fighting which occurred in the Ras Kamboni, very important place area, escalated the tensions over a disputed election with Jubaland officials claiming that they regained the control of the town. So సోమాలియాకి సంబంధించినటువంటి geographical location ఏంటి అనేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అయితే కనుక తెలుసుకోవాలి దీనికి సంబంధించి. సో ఎస్, దిస్ ఈజ్ వాట్ ఈస్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ అండి మనకి of the federal forces.
So the conflict occurred in the Ras Kamboni, which is located in the southern Jubaland. It is related to disputes over the elections with Jubaland officials claiming the control of the town after the retreat of the federal forces. Geopolitical context, strategic importance of Somalia గురించి మనం చూస్తే ముందు మ్యాప్ చూద్దాము. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద లొకేటెడ్ ఆన్ ద హార్న్ ఆఫ్ ఆఫ్రికా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి. సో సొమాలియా అయితే మనకి ఇక్కడ లొకేట్ అయ్యి ఉంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ సొమాలియా. ఎస్, అండ్ హూజ్ క్యాపిటల్ వచ్చేసి మనకి ఏంటంటే మొగాడిషు. మొగాడిషు ఇస్ ద క్యాపిటల్. ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకు అడుగుతారు మొగాడిషు ఎక్కడుంది అని చెప్పేసి. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్. ఎస్, దీనికి సంబంధించినటువంటి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ మనం చూసుకుంటే కనుక సొమాలియా మనకి 3 కంట్రీస్ని అయితే కనుక బార్డర్ చేస్తుంది. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి జిబౌటీ అండి, సెకండ్ వన్ వచ్చేసి ఎథియోపియా, అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక కెన్యా. సో దీస్ ఆర్ ద 3 కంట్రీస్ దట్ బార్డర్ ద సొమాలియా. క్లియర్? ఓన్లీ 3 కంట్రీస్ అండి. జిబౌటీ, నెక్స్ట్ వచ్చేసి ఎథియోపియా, అండ్ దెన్ ద థర్డ్ థింగ్ వచ్చేసి మనకి కెన్యా. ఈ కంట్రీసే మనకి బార్డర్ చేస్తాయి. సో రీడింగ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్. సొమాలియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద హార్న్ ఆఫ్ ఆఫ్రికా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ రీజియన్ విత్ క్రిటికల్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ బికాస్ ఆఫ్ డ్యూ టు ఇట్స్ ప్రాక్సిమిటీ టు ద కీ మెరిటైమ్ ట్రేడ్ రూట్స్. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్ అయితే కనుక మనకైతే కనుక ఉంటాయి. ఇండియన్ ఓషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ గల్ఫ్ ఆఫ్ అదెన్, బాబాల్, మాందేబ్ స్ట్రైట్స్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడే మనకి లొకేట్ అయ్యి ఉన్నాయి. అండ్ ఇట్ కనెక్ట్స్ టు ద ఫర్దర్ టు ద రెడ్ సీ. Yes, it lies along the southern approaches of to the Bab al-Mandeb Strait, which connects Red Sea to that of the Gulf of Aden and as well as Indian Ocean. And it is also vital for the global trade via the Suez Canal. Bordering countries మొత్తం మనకి 3 countries షేర్ చేసుకుంటాయి. జిబౌటీ to that of the northwest, Ethiopia to that of the west, and Kenya to that of the southwest. ఈ 3 కంట్రీస్ తోటి మనకి బార్డర్ షేర్ చేసుకుంటుంది. ల్యాండ్ బార్డర్స్, మెరిటైమ్ బార్డర్ వచ్చేసి గల్ఫ్ ఆఫ్ అదెన్ టు ద నార్త్, ఇండియన్ ఓషన్ టు ద ఈస్ట్. సో హియర్ యూ కెన్ సీ Gulf of Aden. This is what is Gulf of Aden and Gulf of Aden to the north and as well as Indian Ocean to that of the east. So ఇలా కూడా మనకు అడుగుతారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఓపెన్ అవుట్ టు దట్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ అని కూడా మనకి స్టేట్మెంట్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. సో ఛాలెంజెస్ వచ్చేసి మెయిన్లీ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ రీజనల్ డిస్ప్యూట్స్ ఆర్ కంటిన్యూయింగ్ టు హిండర్ ద గవర్నెన్స్ ఇన్ దీస్ పర్టికులర్ రీజియన్స్. ఎలక్షన్ రిలేటెడ్ టెన్షన్స్ అండ్ ద ఫ్రెగైల్ బ్యాలెన్స్ ఆఫ్ ద పవర్ బిట్వీన్ ద ఫెడరల్ ఫోర్సెస్ అండ్ రీజనల్ ఫోర్సెస్ ఆర్ ఎస్కలేటింగ్ ద కాన్ఫ్లిక్ట్ రిస్క్. సో స్ట్రాటజిక్ లొకేషన్ ఆఫ్ ది సొమాలియా ఆల్సో ఎక్స్పోజెస్ టు ద ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పైరసీ రిస్క్స్ అండి. క్లియర్? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, పర్టికులర్లీ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. సో జియోగ్రఫీ పరంగా ఈ యొక్క రీజియన్, హార్న్ ఆఫ్ ఆఫ్రికా రీజియన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏ కంట్రీస్ ఉన్నాయి, సొమాలియా తోటి మనకి ఏ కంట్రీస్ బార్డర్ అవుతున్నాయి, అండ్ ప్లేసెస్ ఇన్ న్యూస్లో మొగాడిషు గురించి అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి. సో మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ద మిస్సింగ్ స్పాట్లైట్ ఆన్ అర్బన్ లోకల్ గవర్నమెంట్ పోల్స్ అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో దీనికి సంబంధించి ఇది కూడా మనకి ఎడిటోరియల్. సో జస్ట్ క్విక్ వాక్ త్రూ అయితే కనుక మనం చేద్దాము. ఎస్ అండి, ద మిస్సింగ్ స్పాట్లైట్ ఆన్ అర్బన్ లోకల్ గవర్నమెంట్ పోల్స్. సో ద అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ ఈ రోజున మనకు తీసుకుంటే కనుక అరౌండ్ 4,000 ULGs or specifically around 4,800 urban local governments are there in our country. So which are providing the basic civic services at the grassroots level democracyని స్ట్రెంగ్తన్ చేయడానికి ఉన్నటువంటి థర్డ్ టైర్ గవర్నమెంట్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ దిస్ అర్బన్ లోకల్ బాడీస్. బట్ ఈ అర్బన్ లోకల్ బాడీస్కి దేర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్. అంటే కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ మనం లైక్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనం ఇచ్చినా కూడా సో చాలా స్టేట్స్లో థౌజండ్స్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్కి మనకి ఎలక్షన్స్ అనేటువంటివి కండక్ట్ చేయట్లేదు. ఒకవేళ ఎలక్షన్స్ అనేటువంటివి కండక్ట్ చేసినా కూడా మనకి ఏంటంటే కనుక ఆ తర్వాత సిస్టమ్ని మనకి ఆపరేషనలైజ్ చేయట్లేదు. సో డైరెక్ట్లీ ఆల్ దీస్ అర్బన్ లోకల్ బాడీస్ ఆర్ గవర్న్డ్ బై దట్ ఆఫ్ ద ఈ అర్బన్ ఏరియాస్ అన్నిటిని కూడా గవర్న్డ్ బై దట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఓన్లీ. సో దేర్ బై వైలేటింగ్ ద డీసెంట్రలైజేషన్ ప్రిన్సిపల్ని అయితే కనుక మనకి వైలేట్ చేస్తున్నాయి. అండ్ మోస్ట్ రీసెంట్లీ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి హై లెవెల్ కమిటీ యొక్క రికమెండేషన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా మనకి ఏంటంటే నీతి ఆయోగ్ రికమెండేషన్స్ కానీ లా కమిషన్ రికమెండేషన్స్ కానీ అందరూ కూడా ఏంటంటే
లైక్ పార్లమెంటరీ ఎలక్షన్స్ అంటే లోక్సభ ఎలక్షన్స్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ మాత్రం సైమిల్టేనియస్గా జరగాలి. అండ్ అర్బన్ లోకల్ లెవెల్ ఎలక్షన్స్ అనేటువంటి ఇట్ ఈస్ ఇంప్రాక్టికల్ టు హోస్ట్ దెమ్ విత్ దీస్ థింగ్స్ అనేటువంటి చాలా ఇంప్రాక్టికల్ అనేటువంటి అని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మనకి రీసెంట్గా హై లెవెల్ కమిటీ వాళ్ళ యొక్క రికమెండేషన్స్ మాత్రం ఏంటి అని అంటే కనుక లోక్సభ ప్లస్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన 100 days లోపలనే అర్బన్ లెవెల్ అంటే లోకల్ లెవెల్ ఎలక్షన్స్ కూడా మనకైతే జరగాలి అని చెప్పి ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి కమిటీ రికమెండేషన్స్ ఆర్ డెఫినెట్లీ ఏ గుడ్ స్టార్ట్. సో దట్ మళ్ళీ మనం ఏంటంటే కనుక ఈ అర్బన్ లోకల్ బాడీస్ని ఎంపవర్ చేయడానికి ఒక పాత్ అయితే కనుక ఉంది. బట్ నౌ ఇట్స్ ద టైమ్ దట్ యూనియన్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ ఇంప్లిమెంట్ దీస్ రికమెండేషన్స్ ఇన్ ట్రూ లెటర్ అండ్ స్పిరిట్. అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని మనం ఏంటంటే కనుక ఆన్ గ్రౌండ్ ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ గ్రాస్ రూట్ డెమోక్రసీ అనుకున్న ఇంటెన్షన్ అనేటువంటిది మనకి సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ అవుతుంది అన్నది ఇక్కడ ఆథర్ యొక్క వ్యూ పాయింట్స్ అండి. క్లియర్? సో లెట్ us read some important points. With that you will get the flow. This article discusses about the challenges and as well as the gaps that are related to the functioning and elections of urban local governments in India. Urban local bodies మనం తీసుకున్నట్లయితే కనుక సో అరౌండ్ 4,800 అయితే కనుక ఉన్నాయి, which represents about 40% of the India's population అండి. Then it emphasizes the lack of attention towards the conducting timely elections for the ULGs. ఈ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ ఆర్ బాడీస్కి మనకి ఏంటంటే ఎలక్షన్స్ అనేటువంటివి ఆన్ టైం కండక్ట్ చేయట్లేదు. ఈవెన్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్లో ఏంటంటే కనుక ఇయర్స్ టుగెదర్ మనకి ఏంటంటే డిలే అనేటువంటిది జరుగుతోంది. అండ్ ఈవెన్ ఒకవేళ కండక్ట్ చేసినా అండ్ ఎన్ష్యూరింగ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ త్రూ దీస్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ బాడీస్. So let us read some key points. First of all, let us see the significance of the urban local governments. So ULGs అనేటువంటివి మనకి థర్డ్ టైర్ ఆఫ్ ద డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్గా మనకైతే పనిచేస్తాయండి. హూజ్ మెయిన్ టాస్క్ ఏంటంటే టు డెలివర్ ఎసెన్షియల్ సివిక్ సర్వీసెస్ అండ్ ఎన్ష్యూర్ ఎ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. The 74th Constitutional Amendment Act, introduced in the year 1992, was a landmark amendment which is meant to empower the urban local governance. But its implementation has faced significant challenges over 3 decades. 1992లో మనకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చి కాన్స్టిట్యూషనల్లీ మ్యాండేటెడ్ దట్ వీ హ్యావ్ టు కండక్ట్ ది ఎలక్షన్స్ అని చెప్పినా కూడా సో స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ సీరియస్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. సో దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ స్టిల్ ఫార్ ఫ్రమ్ ఇంప్లిమెంటేషన్ ఇన్ ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ మనకి ఏంటంటే ఇంప్లిమెంట్ అయితే అవ్వట్లేదు అని చెప్పి మనకి ఇష్యూస్ని రైజ్ చేస్తున్నారు. వేరియస్ కమిటీస్ కూడా మనకి ఏంటంటే 1 nation 1 election అయితే కనుక సజెస్ట్ చేస్తున్నాయి, రికమెండ్ చేస్తున్నాయి, కానీ అక్కడ ఎవరు లోకల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ది కాన్సెప్ట్ ఆఫ్ 1 nation 1 election ఫోకసెస్ ఆన్ హోల్డింగ్ ది ఎలక్షన్స్ ఫర్ డిఫరెంట్ టైర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ టుగెదర్, లైక్ అట్ ద సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్, లోకల్ లెవెల్, ఈ మూడు కూడాను. Although this idea has been extensively discussed for Lok Sabha and state assemblies, urban local government elections have largely been excluded from that of the dialogue. ఇప్పటిదాకా వేరియస్ కమిటీస్ వీళ్ళందరూ కూడా లైక్ నీతి ఆయోగ్ రికమెండేషన్స్ వీళ్ళందరూ కూడా సెంట్రల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్లో దట్ ఈజ్ లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క ఎలక్షన్స్ అనేటువంటివి సైమల్టేనియస్గా కండక్ట్ చేయాలి అని చెప్తూనే వస్తున్నారు తప్ప ఎవరూ కూడా ఈ లోకల్ బాడీ రిలేటెడ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడట్లేదు. అందరూ కూడా ఇవేంటంటే కండక్ట్ చేయడం కంప్లీట్లీ ఇంప్రాక్టికల్. సో వీటితో పాటు సైమల్టేనియస్గా కండక్ట్ చేయడం కుదరదు, అవ్వదు అనే చెప్పడం జరుగుతుంది అన్నది ఇక్కడ ఆథర్ యొక్క కన్సర్న్ అండి, రైజ్ చేస్తున్నటువంటి కన్సర్న్. ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ రికమెండేషన్స్ కానీ లా కమిషన్ రికమెండేషన్స్ కానీ దే ఆల్ సైటెడ్ దట్ లాజిస్టికల్ ఛాలెంజెస్ బికాజ్ ULGs ఆర్ స్టేట్ సబ్జెక్ట్స్ మేకింగ్ ద సైమల్టేనియస్ ఎలక్షన్స్ కంప్లీట్లీ ఇంప్రాక్టికల్. నెక్స్ట్, బట్ మన కంట్రీలో ఈ యొక్క ULG ఎలక్షన్స్ అయినా నార్మల్గా కండక్ట్ చేస్తున్నారా అంటే దట్ ఈస్ ఆల్సో నాట్ హ్యాపెనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు CAG రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే 60% ఆఫ్ ద ULGs అక్రాస్ ఇండియా ఫేస్డ్ ద డిలే ఇన్ కండక్టింగ్ ద ఎలక్షన్స్, సమ్టైమ్స్ ఈవెన్ ఎక్స్టెండింగ్ టు ద ఇయర్స్ యాజ్ వెల్. అంటే కండక్ట్ చేయాల్సిన కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ టైం అయిపోయినా కూడా వీళ్ళు ఏంటి అని అంటే కనుక వాటికి ఎలక్షన్స్ అనేటువంటివి కండక్ట్ చేయకుండా ఆ అర్బన్ ఏరియాస్ని కూడా మనకి స్టేట్ గవర్నమెంట్సే అడ్మినిస్టర్ చేసేస్తున్నాయి. దిస్ వైలేట్స్
violates constitutional mandate, undermines the decentralization and is affecting the overall citizens accountability అనేటువంటిది మనకైతే కనుక ఎఫెక్ట్ చేస్తుంది. ఈవెన్ ఒకవేళ ఎలక్షన్స్ పెట్టినా కూడా డిలేస్ ఇన్ ఆపరేషనలైజింగ్ ద గవర్నెన్స్, లైక్ ఎగ్జాంపుల్ ఫార్మింగ్ ద స్టాండింగ్ కమిటీస్, సో ఫర్దర్ వీకెనింగ్ ద యుఎల్జీస్. ఎలక్షన్స్ మాత్రమే పెడుతుంటారు కొన్నిటిలో మాత్రం, ఇంకా ఆ తర్వాత చేయాల్సినటువంటి ప్రాసెస్, ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి కౌన్సిల్స్ ఇవేవి కూడా ఎస్టాబ్లిష్ చేయకుండా మనకి వదిలేయడం జరుగుతుంది. సో జస్ట్ ఇట్స్ లైక్ ఏ మాకరీ ఆఫ్ ద ఎలక్షన్స్. సో సిటిజన్స్ మరి ఎవరి గురించి ఓటేశారు, వాళ్ళ యొక్క మ్యాండేట్ ఏది అనేది ఏది కూడా మనకి ఏంటంటే కనుక ఆన్ గ్రౌండ్ కనిపించట్లేదు. ఇది ఇలా ఉంటే ఒక పక్కన స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ని కన్స్టిట్యూట్ చేశారు. ఈవెన్ దే వర్ ఆల్సో బీయింగ్ సైడ్ లైన్డ్. So which supervise the ULG elections lack the autonomy and they face interference from that of the state governments, like particularly so the tasks like ward delimitation, addressing the reservation related concerns, etc. Only 4 out of 15 states assessed in CAG report have empowered their SECs sufficiently. Totally 15 states మనకి ఏంటంటే అసెస్మెంట్ క్యారీ అవుట్ చేస్తే దాంట్లో కేవలం 4 స్టేట్స్ మాత్రమే వాళ్ళ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ని ఎంపవర్ చేశారు. మిగతా స్టేట్స్ ఎవ్వరూ కూడా మనకి ఏంటంటే కనుక స్టేట్ ఎలక్షన్ కమిషన్స్కి ఇవ్వాల్సినటువంటి అటానమీని ఇవ్వట్లేదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. దెన్ ద నెగ్లెక్ట్ ఇంపాక్ట్స్ urban growth and development. Without the timely and accountable governance, ULGs cannot address the civic needs effectively. ఈ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ వీళ్ళు ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి డెలివరీస్, వీళ్ళు చేయాల్సినటువంటి సర్వీసెస్ అనేటువంటివి వీళ్ళు ఆన్ టైం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ సిటిజన్స్ని అనేటువంటివి ఇవ్వలేరు. మనము ఈ ఇష్యూస్ని మనం స్ట్రెంగ్తన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఎలక్షన్స్ ఆన్ టైం కండక్ట్ చేయాలి. ఎలక్షన్స్ కండక్ట్ చేసిన తర్వాత రిక్వైర్డ్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూషన్స్ని మనం ఏంటి అని అంటే కనుక కన్స్టిట్యూట్ చేయాలి. ఎస్, వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఫండ్స్ని ప్రొవైడ్ చేయాలి. బై డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ దెన్ ఓన్లీ ద థర్డ్ టైర్ ఆఫ్ డెమోక్రసీ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఇన్ ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ ఇంప్లిమెంట్ అవుతుంది అన్నది వ్యూ పాయింట్. Now we have other suggestions ఏంటంటే ఫస్ట్ వన్, సింక్రనైజ్ ద యుఎల్జీ ఎలక్షన్స్ విత్ దట్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. రీసెంట్గా ఎట్టకేలకి మనకి హై లెవెల్ కమిటీ వాళ్ళ యొక్క రికమెండేషన్స్ ప్రకారం ఏంటంటే కనుక దే హ్యావ్ సెడ్ దట్ లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 100 days లోపల మనకి ఏంటంటే కనుక ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అని చెప్పారు అట్లీస్ట్ ఆఖరికి. సో ఈవెన్ ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో యాక్సెప్టెడ్ దీస్ రికమెండేషన్స్. ది other highlights that recommendations from the high level committee report to include the ULGs in discussions on simultaneous elections is a welcome, definitely it's a good start అని చెప్తున్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ని మనం ఎంపవర్ చేయాలి. సో టు ఎన్ష్యూర్ టైమ్లీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ దే మస్ట్ బి గ్రాంటెడ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్స్ పర్టికులర్లీ ఫర్ వార్డ్ లిమిటేషన్స్. అండ్ వీ హ్యావ్ టు స్ట్రెంగ్తన్ ద అకౌంటబిలిటీ మెకానిజమ్స్ని స్ట్రెంగ్తన్ చేయాలి సో దట్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్స్ ఆర్ అప్హెల్డ్ అండ్ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ వితౌట్ ఎనీ డిలే. So policy dialogue and citizen participation. Now both union and state governments should engage in consultations to address the governance gaps and promote greater citizen awareness about their role in the urban development. Overall urban development lo inclusive participation అనేటువంటిది ఉండి సెంట్రల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా ఏంటంటే ఒక పడవ మీద వచ్చి వీటిల్ని ఇంప్లిమెంట్ చేయాలి. నా వన్ నేషన్ వన్ ఎలక్షన్తో పాటు అర్బన్ లోకల్ బాడీస్ని కూడా అట్లీస్ట్ విత్ ఇన్ 100 daysలో వాటి ఎలక్షన్స్ని కూడా మనం ఏంటంటే కనుక కంప్లీట్ చేయాలి. దిస్ ఈస్ వాట్ ఈస్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ద ఆదర్స్ అండి ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఎస్, లోకల్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ మనకి, బికాస్ దట్ వాజ్ అ గ్రాస్ రూట్ డెమోక్రసీ. దట్స్ వేర్ ద గవర్నెన్స్ మెకానిజం అనేటువంటి సిస్టమ్ అనేటువంటిది మనకి పీపుల్తో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండేటువంటిది. సో దట్ నీడ్ టు బి స్ట్రెంగ్త్ అండ్ yes andi. So these are the important things that you are expected to know about. Moving forward to the next one. Yes, now it's the time for the today's question. Consider the following countries. Number 1, Djibouti. Number 2, Eritrea. Number 3, Kenya. How many of the above countries border Somalia అని చెప్పేసి అడుగుతున్నారు. రీసెంట్గా మనం వేళ సొమాలియా గురించి జియోగ్రాఫికల్ లొకేషన్ అది కూడా మనం చూడటం జరిగింది. Djibouti, Eritrea and as well as Kenya. Only 1, only 2, all 3, none of the above. If you know the answer, please comment your answer and at the same time if you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye Andy.